హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గెల్లుల్లి కారం అండి. మంచి స్పైసీ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ రాక్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు 1 టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక దానిలోకి 2 కరివేపాకు రెబ్బలు దూసి వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక దీంట్లో ఎగ్స్ కొట్టి పోసుకోవాలండి. నేను ఒక్కోటిగా పోసుకుంటున్నాను. ఇలా నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ ఇలా కొట్టి పోసుకోవాలి. పోసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా అలా వదిలేయాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆమ్లెట్ లాగా అవుతుంది. ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఎగ్ని ఒక పక్కకు లాక్కొని ఇప్పుడు ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఈ కారాన్ని ఎగ్ మొత్తానికి పట్టించడమేనండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి టేస్టీ అండ్ స్పైసీ రెసిపీ. థ్యాంక్ యూ.